దేశవ్యాప్తంగా వన్ నేషన్ వన్ ఎలక్షన్ విధానానికి రంగం సిద్ధమైందా? వీలైనంత త్వరగా ఈ విధానాన్ని అమల్లోకి తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తుందా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. తాజాగా కేంద్ర మంత్రివర్గం వన్ నేషన్ వన్ ఎలక్షన్ ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. దాంతో ఈ బిల్లు వచ్చే శీతాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో అసలు ఒకే దేశం ఒకే ఎన్నిక అంటే ఏమిటి అనేది ఆసక్తిగా మారింది. మరి దాని గురించి ఫుల్ డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం. వన్ నేషన్ వన్ ఎలక్షన్ విధానంపై గత కొన్నాళ్లుగా కేంద్ర ప్రభుత్వం కసరత్తులు చేస్తోంది. దీనిపై సమగ్ర విశ్లేషణ జరిపేందుకు మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ అధ్యక్షతన ఓ కమిటీని కూడా ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ కూటమి ఇప్పటి వరకు 47 రాజకీయ పార్టీలతో సంప్రదింపులు జరిపి సలహాలు సూచనలు సేకరించగా 32 పార్టీలు జమిలి ఎన్నికలకు అనుకూలంగా మద్దతు తెలిపాయట. ఇక వాటి నుంచి సేకరించిన సమాచారంతో దాదాపు 18,626 పేజీలతో కూడిన నివేదికను రెడీ చేసి రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు అందజేసినట్లు సమాచారం. ఇంతకీ వన్ నేషన్ వన్ ఎలక్షన్ సాధ్యమేనా అంటే దీనిని అమల్లోకి తీసుకురావడం అంత సులభం కాదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దీనికి సంబంధించిన బిల్లు ఆమోదం పొందాలంటే రాజ్యాంగ సవరణలు చేయాల్సి ఉంటుంది. ఇక లోక్సభలోని 543 స్థానాల్లో కనీసం 67% మంది సభ్యులు బిల్లుకు అనుకూలంగా ఓట్లు వేయాలి. అటు రాజ్యసభలోని 245 స్థానాల్లో కూడా 67% మద్దతు కూడగట్టుకోవాల్సి ఉంటుంది. ఇది మాత్రమే కాకుండా జమిలి ఎన్నికలకు దాదాపు 14 రాష్ట్రాలు పూర్తిస్థాయి మద్దతు ప్రకటించాలి. సో అలా జరిగినప్పుడే వన్ నేషన్ వన్ ఎలక్షన్ విధానం పూర్తి స్థాయిలో అమల్లోకి వస్తుంది. అందువల్ల ఇవన్నీ జరగడం దాదాపు అసాధ్యమని కొందరి అభిప్రాయం. అయితే దేశంలో 14 రాష్ట్రాలకు గాను 10 రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉంది. మిగిలిన 4 రాష్ట్రాల మద్దతు కూడగట్టుకోవటం విషయమేమీ కాదని మరికొందరి అభిప్రాయం. ఇక 543 లోక్సభ స్థానాలకు గాను 333 స్థానాల్లో ఎన్డీఏ కూటమికి బలముంది. 333 సీట్లు అంటే 61% సమానం. దాంతో మిగిలిన 6% మద్దతు మాత్రమే ఎన్డీఏ ప్రభుత్వానికి అవసరం. 6% మద్దతు కూడా లభిస్తే జమిలి ఎన్నికలకు లైన్ క్లియర్ అయినట్లే. మరి సున్నితమైన వన్ నేషన్ వన్ ఎలక్షన్ అంశాన్ని మోడీ సర్కార్ ఎలా డీల్ చేస్తుందో చూడాల్సిందే.